సో ఇప్పుడు మనం ఉన్నది పంబన్ బ్రిడ్జ్. వరల్డ్లోనే డేంజరస్లో ఇదొక బ్రిడ్జ్. ఇది 1912లో కట్టారు ఈ బ్రిడ్జ్. ఏది ఓల్డ్ది, బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు కట్టారు ఇది. బే ఆఫ్ బెంగాల్ కూల్గా ప్రశాంతంగా ఉండేది ఈ ఏరియాలో ఒక్కటే. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. పొద్దున్నే ఇప్పుడే స్నానం చేసి దర్శనంకి వెళ్తున్నాం అన్నమాట. దర్శనంలో అసలు ఏంటి గుడి స్పెషల్ ఏంటంటే, రావణాసుడు బ్రాహ్మణుడు. సో రావణాసుడు రాముడు చంపిన తర్వాత సో బ్రాహ్మణుడు అన్నప్పుడు బ్రహ్మదోషాలు ఉంటాయి కదా. సో ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించి రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కలిసి ఇక్కడ శివుడికి పూజ చేస్తారనమాట. సో ఆ రాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగమే ఈ రామేశ్వర లింగం. సో ఇది కూడా ఒక జ్యోతిర్లింగం. సో ఇది గుడి స్టోరీ షార్ట్గా చెప్పేశాను, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, కాశీ విజిట్ చేస్తే డెఫినెట్గా రామేశ్వరం కూడా వెళ్ళాలి అంటారు పెద్దలు. సో నాదైతే కంప్లీట్ అయిపోయింది. చూడండి అసలు సన్ రైజు. మా జనాలు మామూలుగా లేరు. ఇగో ఇది టెంపుల్. దీనికి రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటేమో వెస్ట్, అది వెస్ట్ ఎగ్జిట్, సౌత్ ఎంట్రీ. ఈస్ట్ ఎంట్రీ, వెస్ట్ ఎగ్జిట్ అన్నమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది శంకరాచార్యుల పీఠం. ఇది లోపలికి ఎంట్రన్స్ లేదు, అదే శంకరాచార్యుల పీఠం. చూసారా, ఇదే ఈస్ట్ గేట్. సేమ్ ఇట్లాంటిది బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంటుంది, అది ఎగ్జిట్. ఇదే రామేశ్వరం. మీకు ఆ పేరులోనే కనిపిస్తుంది, రాముడు చేత స్వయంగా ప్రతిష్ఠించిన లింగం ఈశ్వరుని రామేశ్వరం. ఏం చెప్పేవరా? అండ్ ఇక్కడే మన తెలుగు వాళ్ళ సత్రాలు కూడా ఉన్నాయి. అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం. తెలుగు వాళ్ళు ప్రతి పుణ్యక్షేత్రాలు ఉంటాయి, అన్ని లాంగ్వేజ్ వాళ్ళవి సత్రాలు కామన్. అది నైట్ టైం అయితే ఇక్కడికి వచ్చాను. పాప భలే ఉంది లైటింగ్. టెంపుల్కి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి చూడండి, అక్కడ లైటింగ్తో భలే చేశారు. ఇదే రామేశ్వరం. ఈ గుడి పక్కనే అమ్మవారి గుడి. ఇది లోపల ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అయితే క్లోజ్ చేసేసారు. బిఫోర్ ఏంటంటే ఇక్కడ సముద్రంలో స్నానం చేసి లోపల 22 బావులు ఉంటాయి. సో 22 బావుల్లో స్నానం చేస్తూ దర్శనంకి వెళ్ళాలి. సో ప్రజెంట్ కోవిడ్ వల్ల ఆ బావులు కూడా క్లోజ్ చేసేసారు. ఇక్కడే ఉంటాయి, లోపల ఉంటాయి. దర్శనం అయితే ప్రశాంతంగా క్లీన్గా అయిపోయింది, ఏ ప్రాబ్లం లేదు.
సో ఒకసారి ఇప్పుడు పమ్మన్ బ్రిడ్జ్కి వెళ్దాము. మా జనాలు అయితే పిచ్చి పిచ్చగా ఉన్నారు. మాస్క్ లాగా మాకు ఇక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు టెంట్కి. సౌత్ సైడ్ చాలా తక్కువ పర్మిషన్ ఇవ్వడం పోలీసులు టెంట్స్కి. మేమున్న హోటల్ ఇదే, వేల్ రెసిడెన్సీ అంట. తక్కువ ప్రైస్లోనే మంచి ఫెసిలిటీ, ఫ్రీ వైఫై అన్నీ గట్టిగానే ఉన్నాయి. ఇది కనిపిస్తుందా? చూపిస్తాగండి. సో ఇది వేల్ రెసిడెన్సీ. లోపల పోయి రూమ్ చూద్దాం. రూమ్ అంతా కంపు చేసి తెలిసిందే కదా ట్రావెల్ అది ఎట్లా. ఇది మ్యాటర్ ఎట్లా చేసాం చూడండి. పెడతా అబ్బా. సో త్వరగా అన్నీ సదిరేసి ఇక్కడ నుంచి చాలా ఈ పాస్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఒక పెద్ద స్టోరీ జరిగింది, చెప్తాను నేను లాస్ట్లో చెప్తా. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత కొన్ని బాధలు, కొన్ని కష్టాలు అన్నీ చెప్పుకోలేనివి అన్నీ నేను ట్రిప్ లాస్ట్లో చెప్తాను మీకు. మధ్యలో చెప్పడం దీనికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ట్రిప్ లాస్ట్లో చెప్తాను ఎట్లా ఏంది అని, అసలు ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు త్వరగా లగేజ్ అన్ని సదిరేసుకొని జంప్. సో మేము నైట్ ఉన్నది ఈ హోటలే, వేల్ రెసిడెన్సీ. సో మాకు మంచి తక్కువ ప్రైస్లోనే రూమ్ అనేది అకామిడేషన్ ఇచ్చారు. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే, రామేశ్వరం వస్తే డెఫినెట్గా ఈ హోటల్లోనే సజెస్ట్ చేయండి. తెలుగు కూడా వస్తుంది మన అతనికి. అతని చేత ఒకసారి 2 మాటలు మాట్లాడిద్దాం, తెలుగు మాటలు. చెప్పలేదు. మా హోటల్కి అన్ని మున్సలు వచ్చేది. ఇక్కడ మెయిన్ మా హోటల్ సముద్ర పక్కం, కుడి పక్కం అన్నీ ఇది వల్ల పక్క వాటిలో ఉంది. ఎప్పుడు వచ్చినా మా హోటల్కి వచ్చేది. ఆయన ఏమంటున్నాడంటే మా హోటల్ సముద్రం పక్కనే ఉంటుంది, సో మంచి వ్యూ ఉంటుంది చూడడానికి, కానీ టెర్రస్ ఎక్కినా కానీ అన్నీ నీట్గా. సో అది అండ్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వైఫై కానీ హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి. సో ఇతని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అతన్ని కాంటాక్ట్ అయ్యి రికమెండ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చిన ఏరియా ఏంటంటే, చూస్తున్నారా ఇది చూపిస్తాను నిమిషం. సో ఇక్కడ కనిపిస్తుందా? సో ఇది రామేశ్వరంలోనే అబ్దుల్ కలాం గారు, సో అతని సమాధి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ రాసింది చూసారా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్. సో చూసారా, లోపల అయితే ప్రజెంట్ ఎలా లేదు. సో ఇక్కడే అబ్దుల్ కలాం గారిది సమాధి ఉన్నది. ఇక్కడికి చాలామంది పొలిటీషియన్స్ వచ్చారు, వెంకయ్య నాయుడు, మన ప్రధానమంత్రి, అందరూ అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ అతని ఇంటి దగ్గరకు కూడా వచ్చారు చాలామంది. చూపించాం కదా మీకు, కేసీఆర్ కూడా వచ్చారంట. బిఫోర్ ఫస్ట్ కరోనా అప్పుడు 2019లో ఉన్నప్పుడు, ఫస్ట్ కేసీఆర్ 1920లో ఫస్ట్ కరోనా, ఇంకా ఏ టైం కూర్చుంది నాకు కూడా గుర్తులేదు. అప్పుడు కేసీఆర్ కూడా వచ్చారంట ఇక్కడికి, అతని ఇంటికి వచ్చి విజిట్ చేసి వెళ్ళారట. ఇది అబ్దుల్ కలాం గారిది ప్లేస్, సమాధి ఇక్కడ ఉంది. మంచిగా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు పమ్మన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము. సో ఇప్పుడు మనం ఉన్నది పంబన్ బ్రిడ్జ్, వరల్డ్లోనే డేంజరస్లో ఇదొక బ్రిడ్జ్. ఇది మామూలుగా లేదుగా దేవుడా. ఇక్కడ ఎట్లుందంటే ఇంకా దాని మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు ట్రైన్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏందో మీకు చూపిస్తా. ఇదంతా బే ఆఫ్ బెంగాల్. అలలు లేవు, ఏమి లేవు, ఎంత ప్రశాంతంగా ఉందంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే అట్లా ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ కూల్గా ప్రశాంతంగా ఉండేది ఈ ఏరియాలో ఒక్కటే,
ఎక్కడైనా చూడండి రచ్చ ఉంటుంది. ఆ కింద కనిపిస్తుందిగా రైల్వే ట్రాక్, ఇక్కడ నుంచి చివరి దాకా ఉంది. సో మధ్యలో గేట్లు కూడా ఉన్నాయి. ఆ గేట్లు ఎందుకనేది మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, చెప్తాను మీకు. సో ఆ గేట్లు దేనికంటే దాని లోపల నుంచి ట్రైన్ వెళ్తుంది. సో ఇన్ కేస్ ఎక్కడైనా పెద్ద పెద్ద షిప్స్ వచ్చాయనుకోండి, ఇటు నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి అటు సైడ్ క్రాస్ అవ్వడానికి ఆ గేట్లు రెండు ఇట్లా ఓపెన్ అవుతాయి. ఆ పక్కన ఆల్రెడీ ఇది ఎప్పుడు 1912లో కట్టారు. గుర్తుంది నాకు. 1912లో కట్టారు ఈ బ్రిడ్జ్. ఏది ఓల్డ్ది, బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు కట్టారు ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సర్వీసింగ్ ఇచ్చింది. సో సేఫ్ కాదని చెప్పి ఇప్పుడు L&T వాళ్ళు తెలుసు కదా, లార్సెన్ టర్బో వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారన్నమాట ఇంకొక రైల్వే ట్రాక్. భలే ఉంది వ్యూ మాత్రం, చల్లగా వస్తుంది గాలి చూడండి. కింద చూడండి అసలు. ఇది మొత్తం ఒక ఐలాండ్. రామేశ్వరం అనేది ఒక ఐలాండ్. ఈ పక్కన చూశారు కదా, పైప్ లైన్తో పాటు కడుతున్నది అది బ్రిడ్జ్. అండ్ అటు సైడ్ కనిపిస్తుంది కదా, సో అది ఇండియన్ ఓషన్. దానికి దీనికి కలర్ చాలా తేడా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అటు సైడ్ ఎక్కువ బోట్లు ఉన్నాయి, ఇటు సైడ్ లేవు. వచ్చేసాం. ఇది వరకు దానికి వైట్ కలర్ పెయింట్ ఉండే, ఇప్పుడు దానికి ఎల్లో కలర్ వేసారు. ఏందో మరి లోతు లేదు అక్కడ. యాక్చువల్గా పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు పెట్టి దానిపైన బ్రిడ్జ్ కట్టినట్టు కనిపిస్తుంది. కింద మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, క్లీన్గా ఉంది. ఇంకెక్కడ బే ఆఫ్ బెంగాల్ క్లీన్గా ఉండదులే. చాలా పెద్దది, చాలా పెద్దది. ఆ చివరి దాకా పోవాలి. ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. సో దీని మీద కూడా పోలీస్ కంట్రోల్ గట్టిగానే ఉంది. అంటే 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఆపకూడదు అంట ఇక్కడ. అవి కూడా బోట్సే, అవి కూడా మూవ్ అవుతాయి. దాని మీద క్రేన్లు పెట్టి మూమెంట్ అనమాట. ఏమన్నా తేవాలన్నా సరే అవి మూవ్ అయ్యి ప్రతి పిల్లర్ దగ్గర ఆగి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ వేరే చోట వెళ్తున్నాయి. టెక్నాలజీ బాగుంది కదా, ప్రశాంతమైన గాలి. వచ్చేసాం చూసారా, ఇదే అది. రెండు ముక్కలుగా ఇటు అటు, ఒకటి ఇటు ఇంకోటి అటు పైకి లభిస్తుంది. సో ఆ మధ్యలోంచి షిప్లు వెళ్తాయి, ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ. దాంట్లోనే రైల్వే ట్రాక్. బాగుంది కదా, 1912లో కట్టించింది ఇది. ఇప్పటికీ సర్వీస్లో ఉందంటే అసలు ఎంత గ్రేట్ చూడండి. ఇది పోలీసు ట్రైన్ అయితే రావట్లేదు. లక్ అంతే, లక్ ఉండాలి దేనికన్నా. సో ఇది బాగుంది కదా, ఇదే పమ్మన్ బ్రిడ్జ్. అండ్ అటు సైడ్ ఉన్నది ఇండియన్ ఓషన్. ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉండే బీచ్ ఇదే.
చూస్తున్నారు కదా ఇదే మా చూస్తేనే భయంకరంగా ఉంది. అట్లెట్లు లెగుస్తుంది అది. బాగుంది. చాలా పెద్దది. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా తీస్తున్నారు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఆయిల్ కానీ ఆయిల్ గ్యాస్ అయితే కాదులే కానీ ఆయిలే. అది మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ 1912 కదా. సో ఈ రోడ్ బ్రిడ్జ్ అనేది 1980లో కట్టారంట. అండ్ ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి కానీ ఇండియన్ ఓషన్ నుంచి కానీ రోజుకి 50 టన్నులు చేపలు ఎక్స్పోర్ట్ అవుతాయంట వేరే కంట్రీకి. 50 టన్నులు. చూసారా, అప్పుడే మొదలు పెట్టేశారు బోటింగ్. చేపలు రోజుకి 50 టన్నులు అంటే మాటలా దేవుడా. సో ఇది 1980లో కట్టింది. పక్కన రైల్వే ట్రాక్, ఓల్డ్ రైల్వే ట్రాక్ ఏంటంటే 1912లో కట్టారు బ్రిటిష్ వాళ్ళు. సో ఇది పమ్మన్ బ్రిడ్జ్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఈ సిరీస్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా, రామేశ్వరం సిరీస్. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక లొకేషన్కి వెళ్తున్నాము. స్టే ట్యూన్. బాయ్.